షరీఫ్ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఇవాళ చేవేళ్ల అదేవిధంగా మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థులకు సంబంధించి నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ప్రధాన అభ్యర్థులందరూ ఇవాళే తమ యొక్క నామినేషన్లు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో దాఖలు చేశారు. మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, అదేవిధంగా కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీ తరఫున సర్వే సత్యనారాయణ మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి ఏదైతే మైనంపల్లి హనుమంతరావు ఉన్నారో మైనంపల్లి హనుమంతరావు కూడా కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి చేరుకుని తన యొక్క నామినేషన్ పత్రాన్ని కూడా రిటర్నింగ్ అధికారులకు అందజేయడం జరిగింది. దీంతో అటు చేవెళ్ల అదేవిధంగా మల్కాజ్గిరికి సంబంధించినటువంటి అభ్యర్థుల యొక్క నామినేషన్ల గడువు ముగిసిందని చెప్పవచ్చు. మల్కాజ్గిరిలో ప్రధానంగా బహుముఖ పోటీ నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటికే మల్కాజ్గిరి లోక్సత్తా అభ్యర్థిగా జేపీ తమ యొక్క నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇవాళ టీఆర్ఎస్ తరఫున మైనంపల్లి హనుమంతరావు, వైఎస్ఆర్సీపీ తరఫున మాజీ డీజీపీ దినేష్ రెడ్డి వీరందరూ కూడా తమ యొక్క నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. దీంతో ఇక్కడ బహుముఖ పోటీ నెలకొందని చెప్పవచ్చు. ఇప్పుడు మల్కాజ్గిరి స్థానంపైనే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పవచ్చు. దాదాపు 30 లక్షలకు పైగా ఓటర్లు ఇక్కడ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇక మరోవైపున చేవెళ్ల నుంచి చూసుకున్నట్లయితే మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి యొక్క కుమారుడు కార్తిక్ రెడ్డి చేవెళ్ల లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తన యొక్క నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా దేవేందర్ గౌడ్ టీడీపీ నేత దేవేందర్ గౌడ్ యొక్క కుమారుడు వీరేంద్ర గౌడ్ కూడా చేవెళ్ల లోక్సభ టీడీపీ అభ్యర్థిగా తమ యొక్క నామినేషన్ దాఖలు చేశారని చెప్పవచ్చు. ఇక టీఆర్ఎస్ తరఫున కొండ విశ్వేశ్వరరెడ్డి గతంలోనే ఆ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అంటే ఇటు మల్కాజ్గిరి కావచ్చు లేకపోతే చేవెళ్లలో దినేష్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ఇక లోక్సత్తా కూడా ప్రధానంగా తన యొక్క కుకట్పల్లిలో జేపీ పోటీ చేసినప్పటికీ ఇప్పుడు దానికి సంబంధించి మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సీమాంధ్ర యొక్క ఓటర్లనే ఆయన జేపీ నమ్ముకున్నట్లుగా తెలుస్తుంది. ఇక టీడీపీ తరఫున కూడా ఇక్కడ పోటీ ప్రధానంగా ఉన్నట్లుగా తెలుస్తున్నప్పటికీ బీజేపీ మాత్రం టీడీపీకి లోక్సభ అభ్యర్థిని కేటాయించడంతో బీజేపీ మాత్రం ఇక్కడ నుంచి రంగంలోకి దిగలేదనే చెప్పవచ్చు. షరీఫ్. రైట్ రాజేష్, థ్యాంక్ యూ సో మచ్ డీటెయిల్స్ అందించినందుకు. ఇక మిగతా వార్తల విషయానికి వస్తే ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పి విజయారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి పార్టీ గౌరవ అధ్యకురాలు వైఎస్ విజయమ్మ హాజరయ్యారు. ఖైరతాబాద్ లోని జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను విజయారెడ్డి అందించారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున వైఎస్సార్ అభిమానులు, పి జనార్దన్ రెడ్డి అభిమానులు కూడా హాజరయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తానని నామినేషన్ అనంతరం విజయారెడ్డి చెప్పారు. పి జనార్దన్ రెడ్డి అభిమానులు, వైఎస్సార్ అభిమానులు తనకు అండగా నిలుస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఆశయాల కోసం వారసత్వంగా పుట్టిన పార్టీ కాబట్టి తప్పకుండా ప్రజలు తనను ఘనమైన మెజార్టీతో గెలిపిస్తారని కోరుతున్నా. మీడియా వాళ్ళని మిమ్మల్ని కూడా సహకరించమని కోరుతున్నా. ఖైరతాబాద్ నుంచి పి జనార్దన్ రెడ్డి గారు కూడా అనేకమైన సేవలు చేశారు ఈ కాన్స్టిట్యున్సీకి. అవన్నీ కూడా ప్రజలు తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు. తప్పకుండా విజయారెడ్డిని అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నా. మీ అందరూ కూడా సహకరించాలని మిమ్మల్ని కూడా కోరుతున్నా.